హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీషో నుండి తీసుకున్న కొన్ని శారీస్తో అయితే నేను మా పాపకు సంక్రాంతి కోసం అయితే లంగా బ్లౌజెస్ స్టిచ్ చేశాను. అవి ఎలా ఉన్నాయి అనేది అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి. ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి 2 in 1గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా అయితే వేసుకోవచ్చు. నాకు శారీలు అయితే 2 బార్డర్స్ పైన కింద సేమ్ వచ్చాయి. ఈ రెండింటిని నేను ఈ విధంగా అయితే బిగ్ బార్డర్ లాగా అయితే అటాచ్ చేశాను. ఇది వచ్చేసి మనకు లంగా అయితే చాలా రిచ్ లుక్ అయితే ఉందండి. శారీలో ఎంత క్లాత్ అయితే వచ్చిందో ఆ క్లాత్ మొత్తాన్ని నేను లంగా కోసం అయితే యూజ్ చేశాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ కలర్లో అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఆపట్టు క్లాత్ తీసుకొని నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ పెట్టేశాను. ఇక కింద వచ్చేసి ప్రిల్స్ అయితే ఇచ్చాను. బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చాను. ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ సైడ్ అయితే నేను వర్క్ వేయాలి అయితే అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకు బ్లౌజ్ అయితే సింపుల్గా ఉంది కదా, అందుకనేసి నేను వర్క్ వేయాలి అని అయితే అనుకుంటున్నాను. వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి చాలా బాగుంది. క్లాత్ కూడా మనకు కాటన్ లాగా అయితే ఉంటుంది. చాలా బాగుంది క్లాత్ అయితే. ఈ కలర్ ఈ శారీలో అయితే నాకు బార్డర్ కూడా వచ్చిందండి. ఈ విధంగా బార్డర్ అయితే నేను తీసేశాను. ఎందుకంటే నాకు బ్లౌజ్కి అయితే ఈ బార్డర్ అనేది మ్యాచ్ కాలేదు. అందుకని నేను ఇది బార్డర్ అయితే తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చాను. ఈ లంగా కూడా నేను శారీ మొత్తాన్ని అయితే క్లాత్ యూజ్ చేశాను. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే మనకు చాలా ఎక్కువ గోల్ అయితే వచ్చిందండి. శారీ మొత్తం యూజ్ చేశాం కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి నేను ఆపట్టు క్లాత్ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే వేపించాను. కింద వచ్చేసి నేను ఈ విధంగా ప్రిల్స్ ఇచ్చాను. నేను మ్యాక్సిమం మా పాపకు కింద బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ప్రిల్స్ అయితే ఇస్తాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే పిల్లలకు వేసినప్పుడు కూడా మంచి లుక్ అనేది ఉంటుంది కదా, అందుకు ఇలా అయితే నేను స్టిచ్ చేస్తాను. ఇవి ఎలా ఉన్నాయి అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను చూపించేది అయితే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. కాకపోతే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటారు కదా అని అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి. బేబీ పింక్ అంటారు కదా, అలా మనకు శారీ వచ్చేసి నెట్ లాగా ఉంటుంది. కింద వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ అయితే వస్తుంది. శారీ మొత్తం మనకి ఈ విధంగా సీక్వెన్స్తో అయితే స్ట్రైట్ లైన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నాకు 400 రూపీస్ ఏమో పడింది. మనకు బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ కలర్ అయితే నేను ఆపట్టు క్లాత్ తీసుకొని దీనికి కూడా నేను వర్క్ అయితే వేపించాను. గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ రియల్గా చూస్తే రెండు చాలా బాగున్నాయి. వీటి లింక్స్ వచ్చేసి అంటే శారీ లింక్స్ వచ్చేసి నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అయితే ఈ శారీని అయితే షేర్ చేశానండి. కాకపోతే స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మనకు హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఇది కూడా మనకు బిలో 800లోనో ఎంతనో వచ్చిందండి ఈ శారీ అయితే. ఈ విధంగా హ్యాండ్స్ మనకు 3/4లో ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది. కింద వచ్చేసి కట్ వర్క్ అయితే ఉంటుంది. మనం బయట ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంది. చాలా బాగుంది. క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్స్కి అయితే. ఇక బ్యాక్ నెక్ వచ్చేసి నేను సింపుల్గా ఈ విధంగా రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక శారీ అయితే మనకు శారీ అయితే మంచి జార్జెట్ క్లాత్ అండి. చాలా బాగుంది. శారీ మొత్తం మనకు ప్లెయిన్గా వస్తుంది. ఈ విధంగా మనకు సైడ్కి మాత్రమే కట్ వర్క్ అనేది వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. మనకు ఈ శారీలో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజులు మనకు ఫుల్ వర్క్ ఉండటం వల్ల ఈ శారీ అయితే మంచి లుక్ ఉంటుంది కట్టుకున్నప్పుడు. శారీ ఇలా వేసుకుంటే అలా జారిపోతుందండి. చాలా మెత్తగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీషోలో ఇలా శారీస్ తీసుకొని మా పాపకు ఇంకా చాలా అయితే స్టిచ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కినా కామెంట్ చేయండి. అవి కూడా వీడియో తీసి పెడతాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు